కాకినాడ జిల్లా సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో మాఘమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో రెండో ఆదివారం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సూర్య భగవానుడికి పాల పొంగులను నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మండలి నేతృత్వంలో భక్తుల సహకారంతో సుమారు 20,000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అలాగే దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ పుల్ల నారాయణరావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి విజయలక్ష్మి తెలిపారు. ఎక్కువగా వచ్చే స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. భక్తుల కోసం క్యూ లైన్స్, మంచినీటి సదుపాయము, ఫ్రీ ప్రసాదము, ఉచిత ప్రసాదం కూడా మా చైర్మన్ గారు ఆధ్వర్యంలో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సహకారంతో కూడా ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా మాఘమాస ఉత్సవాల్లో ఇంకా 3వ వారం, 4వ వారం, 5వ వారం, ఇంకా 3 వారాలు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకునే అవకాశం ఉన్నది. 3వ వారం విశేషమైన వారము స్వామివారి పుట్టినరోజు, వెలసిన రోజు కాబట్టి అధిక సంఖ్యలో వచ్చి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. కాబట్టి ట్రస్ట్ బోర్డు సహకారంతో చైర్మన్ గారి ఆధ్వర్యంలోని అన్ని ఏర్పాట్లు మేము పకడ్బందీగా చేయడం జరిగింది. భక్తులు విశేషంగా వచ్చి సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో మాఘమాసం 2వ ఆదివారం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో వచ్చేస్తున్నారు. ఈరోజు 25,000 మంది భక్తులు వస్తారని ఒక అంచనా ఉంది. భక్తుల అంచనాకు తగ్గట్టుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కృపాల కన్నబాబు గారు ఆదేశాల మేరకు భారీ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులు క్యూలో ఉన్న భక్తులకి మంచినీటి సదుపాయం, ఉచిత ప్రసాదం, మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్షేత్రం భావనారాయణ స్వామి క్షేత్రం 108 నారాయణ క్షేత్రాల్లో విశిష్టంగా ఉంది. కావున భక్తులందరూ తరలి వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు